పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షికి కల్ముషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమయ్యుండి విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నా ప్రభువా. గతించిన విశ్రాంతి దినం మొదలుకొని ఈ విశ్రాంతి దినం వరకు మీరు మాకు కాపాడిన దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా ప్రభువా. ఈ విశ్రాంతి దినపు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. వాక్యంలో మీరుగా కూడా తోడుగా ఉండమని అడుగుతున్నాం తండ్రి దేవా. ఈ వాక్యము నేను కాదు కానీ ప్రభువా మీరు ముందుండి నడిపించవలసినాం తండ్రి. ఈ వాక్యము ద్వారా అనేకమైన మేలు పొందుటకు నీ కృప దయచేయమని నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు. ఇక్కడ చదవబడిన వాక్య భాగము హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఆ చివర చూసినట్లయితే మనము యథార్థమైన హృదయములతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తున్నాడు. ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఏంటి? హెబ్రీలకు రాసిన పత్రిక. ఆ ఉత్తరంలో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘస్థులకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానానికి మనము చేరాలి అని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు. హెబ్రీ సంఘానికి రాయటం మాత్రమే కాదు కానీ విశ్వాసము ద్వారా అబ్రహాం పిల్లలైనటువంటి మనకు కూడా ఈ యొక్క వాక్యం అనేది వర్తిస్తుంది. ఎందుకు యథార్థ హృదయము గలవారమై దేవుని సన్నిధానానికి వెళ్ళాలని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఒక విషయం ఒక వ్యక్తి చెప్పాడంటే దాని వెనకాల కొంత మర్మం అనేది ఉంటుంది, కొంత రహస్యం అనేది ఉంటుంది. ఆ రహస్యము తెలిసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క వాక్యము తన సంఘస్థులతో తెలియజేస్తున్నాడు. యథార్థ హృదయము గలవారమై మనం దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అనే మాట తెలియజేస్తున్నాడు. అసలు దేవుని సన్నిధానానికి మనం ఎందుకు వెళ్ళాలి? దేవుని చర్చికి మనం ఎందుకు వెళ్ళాలి? ప్రతిరోజు ఎందుకు వెళ్ళి వాక్యం వినాలి, పాటలు పాడాలి, కానుకలు ఇవ్వాలి, దశంభాగాలు ఇవ్వాలి? ఎందుకు దేవుని సన్నిధానానికి వెళ్ళాలి? దానికి ఆన్సరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనంలో మనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో తెలియజేస్తున్నాడు కదా అపోస్తలుడైన పౌలు గారు. ఈ మాటకి ఆన్సర్ చెబుతున్నాడు. యథార్థ హృదయము గలవారమై దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అంటున్నాడు. అసలు దేవుని సన్నిధానానికి యథార్థ హృదయంతో ఎందుకు వెళ్ళాలి? ఏ ఆలోచనతో వెళ్ళాలి? ఏ ఉద్దేశంతో వెళ్ళాలి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో తెలియజేస్తున్నాడు కదా. ఎవరైనా ఒకటి చదివి వినిపించండి. దేవుని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఇక్కడ ఫస్ట్ మనం చదువుకున్న హెబ్రీలు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 22వ వచనంలో ఉంది కదా, యథార్థ హృదయము గలవారమై దేవుని సన్నిధానానికి వెళ్ళాలి.
అసలు దేవుని సన్నిధానానికి ఎందుకు వెళ్ళాలి? కాలేజీకి ఎందుకు వెళ్తాము? సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వెళ్తాం. పలానా ప్రదేశానికి ఎందుకు వెళ్తాం? అక్కడ ఏదో ఒకటి నేర్చుకోవడానికి మనం వెళ్తాం. అట్లానే యథార్థ హృదయంతో దేవుని సన్నిధానానికి వెళ్ళమని అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు చెబుతున్నాడంటే, ఇక్కడ రాయబడి ఉంది కదా, ప్రతి చింత యావత్తు ప్రార్థన విన్నపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ఎందుకు దేవుని సన్నిధానానికి మనము ఎందుకు వెళ్ళాలంటే, మన విన్నపాలని దేవునికి తెలియచేయటానికి. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉన్నది. ఆమె యొక్క విన్నపాలను దేవునికి తెలియజేసింది. ఏ విధంగా తెలియజేసింది? హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివిన ప్రకారము యథార్థ హృదయముతోటి కృపా సమాధానంతో దేవుని యొద్దకు వెళ్ళి ఆమె యొక్క విన్నపాలను దేవుని సన్నిధానంలో అడిగింది. ఆ స్త్రీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించినటువంటి స్త్రీ. ఆమె గొడ్రాలు, ఆమెకు పిల్లలు లేరు. ఆమె భర్తకు 2 భార్యలు, హన్నా, పెనీనా. హన్నా, పెనీనా వీరి యొక్క భర్త ఎవరు? ఎల్కానా. ఎల్కానా భార్య అయినటువంటి హన్నాకి పిల్లలు లేరు. లేరు. ఆమె పిల్లలు లేకుండా బాధపడుతూ ఉంది, గొడ్రాలుగా జీవిస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ ఉంది, దేవుని కొరకు ప్రార్థిస్తుంది. అయ్యా నాకు పిల్లల్నివి అని అడుగుతుంది, దేవునికి విన్నపం చేస్తుంది. పక్కన వాళ్ళ పెనీనా ఏం చేస్తుందంట? హేళన చేస్తుంది. నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు అని హేళన చేస్తుంది. కానీ ఈ హన్నా దేవుని సన్నిధానంలోకి ఏ విధంగా వెళ్ళిందంటే, యథార్థ హృదయముతోటి, ఏ కల్ముషం లేని హృదయంతో దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆమె యొక్క విన్నపాలను దేవుని యొక్క సన్నిధానంలో పెట్టింది. దేవుని అడిగింది, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీర్చయ్యా అని చెప్పి హన్నా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసింది. ఈ హన్నా యొక్క చరిత్ర సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం నుండి 2వ అధ్యాయం 21వ వచనం వరకు ఈ యొక్క హన్నా యొక్క స్టోరీ అనేది మనము చూడగలుగుతాము. ఇవి మనం చదివినట్లయితే హన్నా జీవితం నుండి 6 విషయాలు మనము నేర్చుకోగలుగుతాము. 6 లెసన్స్, 6 గుణపాఠాలు మనము హన్నా జీవితం నుంచి నేర్చుకోగలుగుతాం. మొట్టమొదటి ఏంటంటే, హన్నాకి ఒక సమస్య అనేది ఉన్నది. హన్నాకి ఒక ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లం ఏమిటి? ఆమెకు పిల్లలు లేరు, ఆమెకు సంతానం అనేది లేదు. ఆ సమస్యతో ఆమె బాధపడుతూ ఉంది. ఆమెకు ఒక ప్రాబ్లం ఉంది. మొట్టమొదటి ఏంటి? నాకు పిల్లలు లేరు. హన్నా జీవితంలో మాత్రమే కాదు, మన జీవితంలో కూడా మనకు సమస్యలు ఉంటాయి. పలానా సమస్యలు ఉంటాయి. ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉంటాయి, పిల్లలు లేని సమస్యలు ఉంటాయి. అదేవిధముగా వివాహ విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి, ఉద్యోగం లేదని సమస్యలు ఉంటాయి. అనేక విధాలుగా మనకి సమస్యలు అనేవి ఉంటాయి. కానీ హన్నా జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నవి. ఆ సమస్యల్లో మొట్టమొదటి ప్రాముఖ్యమైన సమస్య ఏమిటంటే, ఆమెకు పిల్లలు లేరు, ఆమెకు సంతానము లేదు. ఈ సంతానము లేనటువంటి హన్నా రెండో పాయింట్ ఏంటంటే, ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధానంలో పట్టుబట్టి ప్రార్థన చేసింది. ఆమె ఒక పట్టుదలతోటి, హన్నా జీవితంలో మనం ఏం చూడగలుగుతాం? పట్టుదలతోటి. ఆమె పట్టుదలతోటి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసింది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. యెహోవా, జాగ్రత్తగా వినండి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనీనా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, యెహోవా ఆమెకు
సంతు లేకుండా చేసి ఉన్న హేతువు చేత. అన్నాకి ఏ లోటు లేదు, ఏ సమస్యలు లేవు, కానీ ఒక సమస్య అనేది ఉన్నది. ఆ సమస్య ఏమిటి? సంతానము లేని సమస్య. ఈ సంతానము లేని సమస్యను ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు ఇచ్చారు, ఎవరు ఏర్పరిచారంటే యెహోవా దేవుడు. నీ మాట కాదు, నా మాట కాదు, నా సొంత మాట కాదు. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు చదివాం కదా, 1వ అధ్యాయం 6వ వచనము, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరి యొక్క పెనిన ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. చూడండి, హన్నాకి పిల్లలు లేకుండా చేసింది దేవుడు, అన్నాకి గర్భఫలము దయచేయకుండా చేసింది దేవుడు, అన్న యొక్క గర్భఫలాన్ని మూసివేసింది దేవుడు. కానీ వాళ్ళ భర్త ఏం చేస్తున్నాడంట? ఏటేటెళ్ళి దేవుని సన్నిధానంలో దహన బలులు అర్పిస్తుంటే హన్నాకి కోపం అనేది వస్తుంది. పొట్టు విడవని విక్రమార్కురాల్లాగా అవేం చేస్తుంది? దేవునికి ప్రార్థన చేస్తుంది, అయ్యా నాకు పిల్లల్ని దయచేయ్యా, నాకు పిల్లల్ని దయచేయని ఆమె దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ వచ్చింది. మొదట ఆమె దేవుని మీద కోప్పడింది. చిన్నగా చదువుతూ వస్తే అక్కడ నుంచి ఆమె వినయ మనస్కురాలతోటి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ వచ్చింది. అందుకని అపోస్తలుడైన పేతురు గారు ఒక మాట రాస్తాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనంలో ఒక మాట రాస్తాడు కదా, మీరు తగిన సమయమందు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనుష్కులై యుండుడి. ఈ యొక్క చదవబడిన వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనంలో చెప్పబడినటువంటి మాట హన్నా జీవితంలో వర్తిస్తుంది. ఆమె ఏం చేసింది? మొదట కోపపడింది, తన భర్త మీద కోపడింది. దేవుడే నాకు పిల్లలు లేకుండా చేస్తున్నాడు, నువ్వేందయ్యా ఆయనకు బలు అర్పిస్తున్నావు అని కోపడింది. తర్వాత ఆమె ఏం చేసింది? వినయ మనస్కురాలై పట్టు విడవని విక్రమార్కురాల్లాగా ఆమె పట్టుదల వదలలేదు. పట్టుదలతో పాటు ఆమె ఏం యాడ్ చేసిందంట? వినయంగా దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసింది. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కురాలై అన్న ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. ఏ విధంగా ప్రార్థన చేసింది? కన్నీరు విడుచుచు ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆమెలో పట్టుదల మనం చూడగలుగుతాం. ఇక్కడ మొదట మనం చదువుకున్న విషయం ఏం చేసాము? మొదట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం కదా. ఆయన సన్నిధానానికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంట? యథార్థ హృదయము గలవారమై ఆయన యొక్క సన్నిధానంలోకి రావాలి. యథార్థ హృదయంతోటి ఆయన సన్నిధానంలోకి వస్తే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. హన్నా జీవితంలో దేవుడే ఒక సమస్య ఏర్పాటు చేశాడు. ఎందుకంటే హన్నాలో ఒకవేళ గర్వం ఉన్నదేమో, బైబిల్లో డీటెయిల్గా మెన్షన్ చేయబడలేదు, కానీ కొన్ని కామెంటరీస్, కొన్ని బుక్స్ డీప్గా మనము ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు హిస్టరీ అనేది వస్తుంది. హన్నా గురించి కొంచెమే మెన్షన్ చేయబడ్డాం. మస్టర్డ్ సీడ్, ఆవు గింజ అంతే ఆవు గింజ ఎంత ఉంటుంది అంతే హన్నా గురించి రాబడింది. హన్నా గురించి సమూయేలు రాసిన 1వ అధ్యాయం 2వ అధ్యాయంలోనే మాత్రం మెన్షన్ చేయబడి, కానీ ఆమె గురించినటువంటి హిస్టరీ మనం చదువుకుంటా వెళ్తే దేవుడు ఏం చేస్తాడు? మనం బయలుపరుస్తూ ఉంటాడు. ఒకవేళ ఆమెలో గర్వం ఉందేమో, ఎందుకని? ఆమె భేద స్త్రీ కాదు, ఆమె పేద స్త్రీ కాదు, ఆమెకు సకల ఐశ్వర్యాలు ఉన్నవి, సకల ఘనతలు ఉన్నవి, వారి గృహంలో సకల సంపదలు ఉన్నవి. కానీ ఆమెలో ఒకవేళ గర్వం ఉందేమో, ఆ గర్వం ఉండటం చేత దేవుడు ఏం చేశాడు? ఆమె యొక్క గర్భాన్ని మూసివేసి గర్వస్థితిలో ఉన్నటువంటి హన్నాని. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు 1వ అధ్యాయం 6వ వచనం మనం చూసినాం కదా, ఆమె కోపపడుచుండెను. ఎందుకు కోపడుతుంది? దేవుడే నా గర్భాన్ని మూసేశాడు, నా భర్త ఆయన బలు అర్పిస్తున్నాడని
కోపడటం ఆమె యొక్క స్వభావము. ఆ కోపపడే స్వభావాన్ని దేవుడు ఏం చేశాడంట? దీనమైన స్వభావముగా మార్చివేశాడు. హల్లెలూయా. బతిమలాడే స్వభావంగా ఆమెను దేవుడు ఏం చేశాడు? బతిమలాడే స్వభావము, దీన స్వభావము ఆమెకు దేవుడు ఏర్పరిచాడు. అందుకే కదా కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు కదా, కీర్తనలు 31:19 ఒక మాట రాయబడి ఉన్నది. కీర్తనలు 31:19. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, నరుల ఎదుట నన్ను ఆశ్రయించు వారి నిమిత్తము సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. ఇక్కడ హన్నా ఏమనుకుందంటే నా గర్భఫలాన్ని దేవుడే మూసివేశాడు అనుకుంది. కానీ ఈ కీర్తనలో రాయబడింది కదా 31:19, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, దేవుడు హన్నా కొరకు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. ఆ మేలు, ఆ యొక్క గొప్పతనము హన్నాకు తెలియదు. కానీ హన్నా ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చిందో, ప్రార్థన చేస్తూ దీన మనస్కురాలై చేస్తూ వచ్చినప్పుడు ఆమె కొరకు దేవునిచ్చినటువంటి మేలు ఎంతో గొప్పది ఆమె గ్రహించింది. ఎందుకంటే చూడండి, హన్నా ఎల్కానా భార్య అయినటువంటి హన్నా గురించి మాత్రమే బైబిల్లో మెన్షన్ చేయబడ్డది, కానీ పెనీనా గురించి బైబిల్లో మెన్షన్ చేయబడాల. పెనీనా పిల్లలు ఏమైపోయారో ఎవరికి తెలియదు. కానీ హన్నాకు పుట్టినటువంటి సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హన్నాకు పుట్టినటువంటి సంతానము ఇశ్రాయేల్ జనాంగానికి రాజు ఎవరో నిర్ణయించే వ్యక్తిగా దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. చూడండి, హన్నా యొక్క సంతానం నుండి ఇశ్రాయేల్ రాజు ఎవరో తెలియజేయబడ్డాడు, ప్రవచించబడ్డాడు. హన్నా పట్టు విడవని స్త్రీగా ఆమె ఏం చేస్తుంది? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంది. తరువాత హన్నా ప్రార్థన చేసింది. దేని కొరకు హన్నా ప్రార్థన చేసింది? అదే అధ్యాయం చూసినట్లయితే 10వ వచనం చూసినట్లయితే షీ వెప్ట్ ఇన్ యాంగుష్. ఆమె మనోవేదనతో ఏడుస్తూ ప్రార్థన చేసింది. 10వ వచనంలో రాయబడింది కదా, ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థించింది. ఒక్క నిమిషం. ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థించింది. ఏ విధంగా ప్రార్థించింది? ఫస్ట్ పాయింట్, బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థించింది. తరువాత షీ మేడ్ ఎ రిక్వెస్ట్ టు గాడ్. ఆమె దేవునికి విన్నపాలు చెప్పుకుంది. 11వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైనటువంటి నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదకి చాలు. ఇక్కడ మొట్టమొదటిగా ఆమె ఏం చేసింది? బహు దుఃఖాక్రాంతులై ప్రార్థన చేసింది. రెండో పాయింట్, ఆమె ఏం చేసిందంట? దేవునితో విన్నపం చేసుకుంది. ఏమని విన్నపం చేసుకుంది? నీ కుమార్తె అయినటువంటి నాకు సంతానాన్ని ఇవ్వయ్యా, నీ కుమార్తె అయినటువంటి నాకు మగపిల్లల సంతానం దయచేయని రెండో పాయింట్ ప్రార్థన చేసింది. మూడో పాయింట్ ఏం చేసిందంటే షీ మేడ్ ఎ వో, అంటే దేవునికి మొక్కుబడి చేసుకుంది. ఏమని మొక్కుబడి చేసుకుంది? సాధారణంగా రీసెంట్గా మన మిత్రుడు, నా సహోదరుడు ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు. ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఏం చెప్పాడు? నేను పలానా చోటకి వెళ్తున్నానన్నా, ఆడ మొక్కుబడి చేసుకున్నానన్నా, ఆడికెళ్ళి నా తల వెంట్రుకలు మొక్కుబడిగా సమర్పిస్తానన్నా అని చెప్పాడు. అట్లానే హన్నా కూడా దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంది. ఆ మొక్కుబడి ఏమిటి? 11వ వచనంలో ఉంది.
చూడండి, ఆమె దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంది. ఏమని చేసుకుంది? నీవు గనక నా మగ సంతానాన్ని గనక దయచేస్తే నా మగ సంతానాన్ని ఏం చేస్తాను? నీకు ప్రతిష్ఠిస్తాను, నీకు సమర్పిస్తాను, నీకు ఇచ్చేస్తానయ్యా అని దేవునితో ఏం చేసుకుంది? ఆమె మొక్కుబడి చేసుకుంది. తర్వాత మొక్కుబడి చేసుకొని మాత్రమే కాదు, కానీ ఆమె ఏం చేసింది? దేవునితో ప్రార్థన చేయటం ఆపేయింది. షీ కంటిన్యూ హర్ ప్రేయర్స్. ఆమె ఏం చేసిందంట? తన యొక్క ప్రార్థనలను కొనసాగిస్తూ వచ్చింది. ఎందుకని? చాలామంది క్రైస్తవ జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళి ఒక మేలు కావాలని ప్రార్థన చేస్తాం, అయ్యా దయచేయి అని అడుగుతాము. అది వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతాం. కానీ హన్నా అట్లా కాదు. 12వ వచనంలో రాయబడింది కదా, ఆమె కొనసాగిస్తూ ప్రార్థిస్తూ వచ్చిందనమాట. ప్రార్థిస్తూ వచ్చింది. తర్వాత షీ ప్రేయిడ్ విత్ హర్ హార్ట్. ఆమె హృదయంతో ప్రార్థించింది, నోటి మాట ద్వారా కాదు, హృదయముతో ప్రార్థించింది. 12వ వచనంలో రాయబడింది కదా, ఆమె ప్రార్థనని అనాలిసిస్ చేశారు. ఆ 12వ వచనం ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. హన్నా ఏం చేసింది? ఒక్క నిమిషం. హన్నా ఇక్కడ ఏం చెబుతుందంట? తన మనసులోనే చెప్పుకొనుచుండెను. చూడండి, అన్న ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని దేవునికి ప్రార్థన చేసింది. మొట్టమొదటి పాయింట్ ఏంటి? గొప్ప వేదనతో ప్రార్థన చేసింది. రెండవది, దేవునికి విజ్ఞాపన చేసింది, మనవి చేసింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం చదివాం కదా, ఇక్కడ చదవబడిన వాక్య భాగం 4, 6, 7 వచనంలో ఏమైంది? దేని గురించి చింతింపడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విజ్ఞాపనలను దేవునికి తెలియజేయడి. సేమ్ ఇదే అప్లై చేసింది హన్నా తన యొక్క జీవితంలో. ఏం చేసింది? చింతించలేదు, బాధించలేదు, విన్నపాలని దేవుని ఎదుట సమర్పించుకుంది. తరువాత ఆమె ఏం చేసింది? తన యొక్క ఆత్మను దేవుని యొక్క సన్నిధానంలో కుమ్మరించింది. అదే వచనం 15, 16 వచనంలో చూసినట్లయితే ఆమె ఏం చేసింది? తన యొక్క ఆత్మను దేవుని యొక్క సన్నిధానంలో కుమ్మరించింది. తర్వాత షీ బిలీవ్డ్ ఇన్ గాడ్. ఆమె ఏం చేసింది? షీ బిలీవ్డ్ ఇన్ గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానము మీద నమ్మకం అనేది ఉంచింది. చూడండి, 17, 18 వచనం జాగ్రత్త చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17, 18 వచనం ఎవరైనా చదవండి. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, ఒక ప్రీస్ట్ ఉన్నాడు. ఏలి అనే యాజకుడు చెబుతున్నాడు కదా, నీవు దేవుని ఏదైతే అడిగావో ఆ యొక్క వాగ్దానాన్ని, ఆ ప్రామిస్ని దేవుడు నెరవేరుస్తాడు, నువ్వు వెళ్ళు అని చెప్పగానే ఆమె ఏం చేసింది? దేవుని యందు నమ్మకం అనేది ఉంచింది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏలి ఏమని చెప్పాడు? మీరు వేటినైతే అడిగావు అమ్మా అన్నా, నీవు ఏవైతే దేవుణ్ణి అడిగావో అవి నీకు వచ్చినాయని నమ్ము, అంతే, దొరికినవని నమ్ము, దేవుడు నీకు సమర్పిస్తాడని చెప్పగానే హన్నా ఏం చేసింది? విశ్వసించి, దేవుని యొక్క వాగ్దానమే విశ్వసించి ఆమె ఏం చేసింది? గృహానికి వెళ్ళిపోయింది. చూడండి, హన్నా జీవితంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమైతే తెలియజేశాడో తన సంఘస్థులకి, ఆ విషయాలు మొత్తము హన్నా జీవితంలో ఇంప్లిమెంట్ అయ్యాయి. హన్నా జీవితంలో మనము చూడగలము.
ఇది ఇక్కడ మన బైబిలే మనిషికి తెలియజేస్తుంది, మన మాటలు కాదు, సొంత మాటలు కాదు, బైబిల్లోనే రాయబడి ఉంది. ఆమె ఏం చేసింది? దేవుని వేదనతో అడిగింది, దేవునితో వాగ్దానం చేసింది, దేవుని చేసిన వాగ్దానం మీద నిలబడింది, దేవునితో ఒడంబడిక చేసుకుంది, దేవుని అడిగింది, అయ్యా నాకు ఇస్తానన్నావు కదా అయ్యా. మత్తయి సువార్తలు ఇప్పుడే మనం చదివాం కదా, మీరు ప్రార్థన చేసినవి ఏవైతే అడిగారో అవి మీకు దొరుకునని నమ్ముడి, అవి మీకు అనుగ్రహించబడును. మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో మన విన్నపాల గురించి, ఆ విన్నపాలు అనేవి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హన్నా జీవితంలో కూడా అదే జరిగింది. కానీ హన్నా జీవితంలో ఇంకో పాయింట్, శ్రేష్టమైన పాయింట్ ఉంది కదా. అన్న ప్రామిస్ చేసింది, అన్న ఒక వాగ్దానం అనేది చేసింది దేవునితో. ఏమని చేసింది? వివాహానికి ముందు భార్యాభర్తలు ఏ విధంగా వాగ్దానం చేస్తారో ఆ విధంగానే హన్నా దేవుడు తనకి గర్భఫలము ఇవ్వకముందు దేవునితో ఒక వాగ్దానం చేసుకుంది. ఆ వాగ్దానం ఏమిటో తెలుసా? సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమలు చూచి, కింద చదువు, కింద వచ్చును, తలక్షౌరమైనను ఎన్నటికీ రానీక వాడు బ్రతుకు దినములన్నిటియు నేను యెహోవాకు అప్పగించుతను. ఇక్కడ ఒక ఇంగ్లీష్లో రాయబడి ఉంది కదా, బట్ విల్ గివ్ యువర్ మెయిడ్ సర్వెంట్ యాజ్ ఎ మెయిల్ చైల్డ్. నీ దాసి అయిన నాకు మగ సంతానాన్ని కనుక నువ్వు నాకు ఇస్తే ఏమని చేస్తుందంట? ఐ విల్ గివ్ హిమ్ టు ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ హిజ్ లైఫ్. తాను జీవించున్నంత కాలం దేవునికే సమర్పిస్తాను, తన తల క్షౌరం చేయను, దేవునికి చెందిన వ్యక్తి అని దేవునితో వాగ్దానం చేసుకుంది, కమిట్మెంట్ చేసుకుంది. ఆ కమిట్మెంట్ మీద హన్నా నిలబడింది. చాలామంది కమిట్మెంట్ చేస్తారు, వాగ్దానాలు చేస్తారు, పిచ్చి కూతలకు వస్తారు. అయ్యగారు నాకు ఈ జాబ్ వస్తే నా మొదటి శాలరీ నీకు ఇస్తాను అయ్యగారు అంటారు. ఏది తర్వాత ఏమీ ఉండదు. అయ్యగారు లేడు, అమ్మగారు లేడు, ప్రార్థన చేసలేడు, నువ్వు ఎవరు అన్నట్టు చూస్తారు. కానీ హన్నా మేక్ ఏ కమిట్మెంట్, ఒక కమిట్మెంట్ తీసుకుంది. ఏమని కమిట్మెంట్ తీసుకుంది? ఏమని దేవునికి వాగ్దానం చేసింది? నాకు మగ సంతానం కనుక కలిగితే నీకు ఇస్తానయ్యా, వాడు బ్రతుకు దినములనియో కృపాక్షములై నీ యొక్క సన్నిధానంలో ఉంటాడయ్యా, తలకి క్షౌరం చేయనని ప్రామిస్ చేసింది. దేవుడు ఆమెకు సమూయేలు అనే మగ సంతానాన్ని అనుగ్రహించాడు. ఆ మగ సంతానాన్ని దేవునికి సమర్పించింది. అదే సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో ఆమె దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని దేవునికి సమర్పించింది. ఎప్పుడు? సమూయేలు 3 సంవత్సరాలు ఉన్న వయస్సులోనే. సమూయేలుకి 3వ సంవత్సరం వచ్చిందో లేదో వెంటనే తీసుకెళ్ళి ఏలీ దగ్గరికి అప్పగించింది. అటువంటి వాగ్దానం నిలబెట్టుకునే స్వభావం నీవు నేను కలిగి ఉన్నామా లేదా ఒకసారి మనము మెమరైజ్ చేసుకోవాలి. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞించున్నను. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవించుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచును. ఒక్క నిమిషం. ఇక్కడ దేవుడు తనకి మగ సంతానం అనుగ్రహిస్తాను తెలిసినటువంటి హన్నా మాట్లాడుతుంది. ఏమని? యెహోవా ఏమని చెబుతున్నాడు? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. మొదట హన్నా దేవుణ్ణి తృణీకరించింది. 1వ అధ్యాయం 6వ వచనం చూసాం కదా, యెహోవే తన యొక్క సంతానాన్ని గర్భాన్ని మూసివేశాడని అన్న దేవుని తృణీకరించి దేవుని మీద కోప్పడింది. కానీ తర్వాత ఇక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను
ప్రేమిస్తాను, నన్ను హెచ్చించు వారిని నేను హెచ్చిస్తాను, నన్ను విజ్ఞాపన చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క విజ్ఞాపన నేను నెరవేరుస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ చెప్పినటువంటి వాగ్దానాన్ని బదులుగా హన్నా ప్రార్థన చేసింది. దేవుడు హన్నా యొక్క ప్రార్థన అంగీకరించి మగ సంతానాన్ని అనుగ్రహించాడు. హన్నా తన యొక్క గృహాన్ని తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆమె గర్భము ధరించింది. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్లు మన యొక్క చింత యావత్ ఎప్పుడైతే దేవుడి మీద వేస్తామో, హన్నాలాగా ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తామో, దేవుడు ఏం చేస్తాడు, మన యొక్క చింత యావత్ని నెరవేరుస్తాడు. చూడండి తర్వాత, బట్ షీ డిడ్ నాట్ ఫర్గెట్ హర్ ఓ, ఆమె దేవుని ఎదుట చేసినటువంటి మొక్కుబడిని మర్చిపోలేదు. ఎందుకంటే బైబిల్లోనే రాయబడి ఉంది, ఆమె తను కానీ లేక పుట్టినటువంటి మగ సంతానము, మొదటి సంతానము, చాలా ఏళ్ళు గొడ్రాలు అయిన తర్వాత పుట్టినటువంటి పిల్లవాడిని 3 సంవత్సరాల వయసులోనే సమయాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేసింది, ఏలీ చేతులకి అప్పగించింది. ఏమని చెప్పింది, అయ్యా నా వాగ్దానాన్ని నేను మర్చిపోను, నా మొక్కుబడిని నేను మర్చిపోను, నాకు పిల్లడు పుడితే దేవునికి సమర్పిస్తానన్నానయ్యా, దేవునికి ఇస్తానన్నాయా, ఇగో నా మగ సంతానం దేవుడికి ఇస్తున్నా అని చెప్పి సమయాన్ని తీసుకొని వెళ్ళి దేవుని చేతిలో పెట్టేసింది. చూడండి 24-28 వచనాలు చూసినట్లయితే 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 24-28 వచనం. నా కుమారులారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచి కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్న. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 24-28. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 24-28 చదువుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 24-28. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 24-28 చదువుకుందాం. ఇరవై 26వ వచనము. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయనందును మనుషుల దయనందును వర్ధిల్లుచుండెను. అంతటా దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుల ఇంటి వారు ఐగుప్తు దేశం నుండి ఫరో ఇంట్లో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. చాలు. ఇక్కడ హన్నా ఏం చేసిందంట, తాను దేవుని ఎదుట చేసినటువంటి మొక్కుబడిని నెరవేర్చింది. తీసుకొని బాలుడకు సమూయేలుని ఏం చేసింది, ఏలీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఈ బాలుడకు సమూయేలు ఏ విధంగా ఉన్నాడంట, యెహోవా యందు భయభక్తులు కలుగుచు యెహోవా యందును మనుషుల దయనందును వర్ధిల్లుచు ఉండెను. చూడండి, ఇక్కడ హన్నా జీవితంలో మనం చూసినట్లయితే ఆమె తన యొక్క మొక్కుబడులు అనేది దేవుని యొక్క సన్నిధానంలో నెరవేర్చింది. నీవు నేను దేవుని సన్నిధానంలో మన యొక్క మొక్కుబడులు నెరవేరుస్తున్నామా లేదా ఒకసారి మనము మెమరైజ్ చేసుకోవాలి. ఒకసారి చదవండి మూలవాక్యము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనము. ఎవరైనా ఒకసారి చదివి వినిపించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనము, చివరి సెంటెన్స్. సంపూర్ణ నిశ్చయము కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుణ్ణి సన్నిధానంలో చేరుదము. ఇక్కడ ఈమె హన్నా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏ విధంగా మెన్షన్ చేయబడిందో ఆ విధంగానే దేవుని సన్నిధానానికి చేరింది.
ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాల ప్రకారం ఆమె ఏం చేసిందంట? దేవుని ఎదుట తాను చేసినటువంటి మొక్కుబడిని నెరవేర్చింది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనంలో ఈ మాట రాయబడింది కదా, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుడగును నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనులందు ఆయనకిష్టము లేదు. నీవు మొక్కుకొన్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనుకుండుటయే మేలు. చూడండి, బైబిల్ చెబుతుంది, పనికిమాలిన చెడ్డదాసుడా. ఏమని చెబుతుందంట? నీవు మొక్కుబడి చేస్తే చెల్లించాలి. అసలుకి నీ వల్ల కాదనుకో, సైలెంట్గా ఉండిపో, గమ్మున ఉండిపో. ఇక్కడ రాయబడుతుంది కదా, 5వ అధ్యాయంలో ఏమని రాయబడుతుంది? నీవు మొక్కుకొన్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. హన్నా మొక్కుకున్న దాన్ని చెల్లించింది. మనము ఆ విధముగా ఉన్నామా లేదా ఒకసారి మనము మెమరైజ్ చేసుకోవాలి. మన సమస్యలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాం, అయ్యా నాకు ఈ సమస్య వచ్చిందయ్యా, ఆ సమస్య వచ్చిందయ్యా, అది కావాలయ్యా, ఇది కావాలయ్యా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు అడుగుతాం, అయ్యా నేను నీకు అది ఇస్తానయ్యా, చర్చిలో వాచ్ ఇస్తా, గడియారం ఇస్తానయ్యా, చర్చిలో ఒక 10 కుర్చీలు ఇస్తానయ్యా, సాప్ ఇస్తానయ్యా, సౌండ్ సిస్టమ్ ఇస్తానయ్యా అని ప్రార్థన చేస్తావు. ఆ మొక్కుకుంటావు. దేవుడు దాన్ని నెరవేర్చిన తర్వాత ఏం చేస్తావు? ఆ మొక్కుబడిని పక్కన పెడతావు. అట్లా చేస్తే దేవునికి ఇష్టమైంది కాదు. నువ్వు చేయగాక ఎందుకు? నీ వల్ల కాదనుకో, జస్ట్ ప్రార్థన చేసుకో, అయ్యా నాకు ఈ సమస్య ఉందా, ఈ సమస్య నెరవేర్చాయా అని ప్రార్థన చేయి, అంతవరకే. అంతేకాని అనవసరమైన మొక్కుబళ్ళు దేవుని ఎదుట మొక్కుకొని వాడి చెల్లించకపోతే మన మీదకి శాపం అనేది వస్తుంది. చూడండి, హన్నా మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించింది, కానీ దేవుడు ఏం చేశాడు? హన్నా యొక్క సంతానాన్ని అభివృద్ధి చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా సనుక్కోలేదు, ఏంది దేవుడు ఏంది ఎట్ట చేస్తున్నాడు అని సనుక్కొనక సంతోషముగా దేవునికి ఇచ్చింది. ఇక్కడ రాయబడింది కదా, ఏం చేస్తున్నాడంట? సనుక్కొనక బలవంతముగా ఇవ్వద్దు. ఏమని చెబుతున్నాడంట? దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఉత్సాహముగా దేవుని ఇక్కడ చెప్పబడిన వాక్య భాగం ఏమని చెబుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో, సనుక్కొనక బలవంతము కాకయు ప్రతి వాడును ఇష్టపూర్వకంగా దేవుని సమర్పించాలి. మనకు ఉద్యోగం వచ్చింది, మనకి మేలు జరిగిద్ది, ఇంట్లో తల్లిదండ్రులు గుర్తు చేస్తారే, నువ్వు పాస్టర్ గారికి కృతజ్ఞత ఇస్తానన్నావు, దశమభాగం ఇస్తానన్నావు, నీకు ₹1,00,000 శాలరీ అనుకో, 10,000 నువ్వు దశమభాగం ఇస్తానన్నావు, ఇచ్చావా అన్నప్పుడు ఏం చేస్తాడు? సనుక్కుంటాడు. ఆ తర్వాత ఇద్దాంలే అని సనుక్కుంటాడు. కానీ వాడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులు బలవంతం మీద వచ్చి ఆ కానుకిస్తాడు. ఆ కానుకల ఆశీర్వాదం అనేది లేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది కదా, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఎవరైతే సంతోషముగా ఆనందంగా ఇస్తామో అదేం జరిగిద్దంటే దేవుడు దాన్ని ప్రేమిస్తాడు. మనం ఒకరికి భోజనం పెడుతున్నాం అనుకో, సనుక్కుంటూ పెడితే ఆ భోజనం పెట్టింది మేలు అవుతుందా? మేలు కాదు. నవ్వుతా ఇచ్చావు అనుకో, నవ్వుతా నువ్వు ₹10 ఇవ్వు, ఆ దేవుని సన్నిధిలో గొప్ప మేలుగా ఉంటుంది. ఈ హన్నా కూడా సనుక్కోలేదు. ఎందుకంటే వాస్తవంగా గొడ్రాలై ఉన్న వారికి పిల్లలు పుడితే పిల్లల మీద మమకారం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ హన్నా ఏం చేసింది? తన మాట మీద నిలబడింది, తను ఇచ్చిన మొక్కుబడి మీద నిలబడ్డది. అందుకని హన్నాని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన సహోదరులారా, మనం చూసినట్లయితే ఆమె దేవుని యందు గొప్ప
గొప్ప స్వభావాన్ని కలిగినటువంటి స్త్రీ హన్న. దేవుని ఎదుట విన్నపాలు ఏ విధంగా చెల్లించాలో తెలుసుకున్నటువంటి స్త్రీ హన్న. అంత మాత్రమే కాదు కానీ హన్న ప్రాస్పరస్డ్. హన్న ఏం చేసిందంట? అభివృద్ధి చెందింది. ఏ విధంగా అభివృద్ధి చెందింది? సంతానంతోటి అభివృద్ధి చెందింది. సమూయేలు గురించి మాట్లాడుకున్న ప్రతిసారి హన్నా గురించి మనము మాట్లాడుకుంటాము. ఎందుకు? వాళ్ళమ్మ తన కుమారుడు కోసం ఎంతగానో ఏడ్చి ప్రార్థించింది, దుఃఖాక్రాంతురాలై ప్రార్థించింది. ప్రియమైన సహోదరులు సహోదరులారా, అదేవిధంగా మనము కూడా దేవుని ఏం చేయాలంట? శ్రద్ధగా వెతకాలి, శ్రద్ధగా ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు కానీ మనం ప్రార్థన చేసిన తర్వాత మనము ఏమని విశ్వసించాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో తెలియజేయబడుతుంది కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన యెడల మనం ఆయన వేడుకొన్నవి మనకు కలిగినని ఎరుగుదము. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ చివరిగా మాట నేనేమో తెలియజేస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఏవైతే మన యొక్క విన్నపాలు, అవర్ యాంగ్జైటీస్, ఏవైతే మన యొక్క విన్నపాలు దేవుని ఎదుట ప్రార్థిస్తామో అవి మనకు అనుగ్రహించబడినవని మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు ఏం చేస్తాడంటే వాటిని మనకి అనుగ్రహిస్తాడు. అంతేకాని అనవసరమైన వాగ్దానాలు దేవుని ఎదుట మనము చేయకూడదు. ఒకసారి ఆలోచించాలి, 1-2 సార్లు ఆలోచించాలి. నేను ఈ వాగ్దానం చేస్తే దేవుని ఎదుట నెరవేరుస్తానా లేదా? లేకపోతే సైలెంట్గా ప్రార్థన చేసి, అయ్యా మత్తయి సువార్తలో రాయబడినట్లు మేము ఏదైతే అడిగామో అది మీరు మాకు అనుగ్రహించి ఉన్నారా అని దేవుని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హన్నా లాంటి జీవితము మనమందరము కలిగి ఉండును గాక. అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఫిలిప్పీ రాసిన పత్రికలో చెప్పబడినట్లు మా విన్నపములన్నీ నీకు సమర్పించి ఉన్నాం ప్రభా. మా విన్నపాలన్నీ మీరు మాకు నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. హన్నాలాగా పట్టుదల కలిగి హన్నాలాగా వాగ్దానం పొందిన వారిగా మమ్మల్ని చేయమనుచున్నాం తండ్రి దేవా. మమ్మల్ని వాగ్దానంలో స్థిరపరచమనుచున్నాం ప్రభా. ఒకవేళ మేము నీ ఎదుట వాగ్దానం చేసి వాటిని నెరవేర్చలేకపోయి ఉంటే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం తండ్రి దేవా. ప్రార్థన ఏ విధంగా చేయాలో మాకు నేర్పించమనుచున్నాం తండ్రి. అన్నా లాంటి ప్రార్థన మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రభువా. ఇవన్నీ నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిలో అనుగ్రహించామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.